శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. కిం దుఃఖం అంటారు శంకరులు. అసంతోష అని జవాబు. దుఃఖం అనగానేమి? అసంతోషము అంటే సంతోషము లేకుండుట. దుఃఖం అన్నమాట గురించి కూడా వ్యాఖ్యానించవలసిన అవసరం ఉంటుందా? దుఃఖం గురించి తెలియంది ఎవరికండి అనుకుంటారేమో. శంకర భగవత్పాదులు ఏదైనా ఒక మాట చెప్తే అది ఆత్మోన్నతికారకమై ఉంటుంది. సాధనయందు విశేషమైనటువంటి సమర్థతని కల్పించగలిగినదై ఉంటుంది వారి వాక్కు. కిం దుఃఖం అసంతోష, సంతోషము లేకుండుట. దుఃఖమనగా బాధ అలా చెప్పలేదు ఆయన. సంతోషము లేకుండుటకు దుఃఖమని పేరు అని వ్యతిరేక కోణంలో ఆవిష్కరించారు. సంతోషము లేకుండుట అన్నప్పుడు సంతోషం అంటే ఏమిటి అంటే, సంతోషము అన్న మాటని మీరు కొంచెం విశాలమైనటువంటి పరిధిలో తీసుకోవలసి ఉంటుంది. సంతోషము అంటే ఏదో ఒక అనుకూలమైనటువంటి సందర్భము తటస్థించిన కారణము చేత మనసు యందు కలిగిన ఉద్వేగము అయితే సంతోషము అని మనం లౌకికంగా అంటాం. ఏదో ఒక ఉదాహరణకి, నా మనసు చాలా హాయిగా అనిపించేటట్టుగా ఒక సందర్భం జరిగిందనుకోండి, అది నాకు చాలా అనుకూలము అని నాకు అనిపించింది అనుకోండి. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు చాలా వేడిగా ఉంది వాతావరణం, చల్లబడింది అనుకోండి, చల్లటి గాలి వచ్చింది. ఎక్కడో దగ్గరలో వర్షం పడిన కారణం చేత నీటి మీద గాలి వస్తోంది, చల్లటి గాలి వేసింది. ఏమంటాం? సుఖంగా ఉందండి అంటాం. సుఖము వేరు, సంతోషము వేరు. సంతోషము అనుకూలమైన పరిస్థితి వలన కలిగినటువంటి ఉద్వేగము అన్న భావనలో తీసుకోకూడదు. సంతోషము అన్న మాటకు అర్థం ఏమిటంటే, మనసుకి అనుకూలమైనటువంటిది జరిగినా ప్రతికూలమైనటువంటిది జరిగినా తన లక్ష్య సాధన యందు మాత్రము మనస్సు అదే పూనికను వహించి ఉండుట, దాని యందు ఏ విధమైన వైక్లభ్యమో కలుగకుండుట, దానికి సంతోషము అని పేరు. అంటే నేను ఒక లక్ష్య సాధన యందు బయలుదేరాను అనుకోండి, మీకు తేలికగా అర్థం అవ్వడానికి చెప్తున్నాను. నేను ఉపన్యాసానికి బయలుదేరాను. నా ఉత్సాహం దేని మీద ఉండాలి అంటే,
ఉపన్యాసాన్ని భగవంతుడి గురించి శంకర భగవత్పాదులు ప్రతిపాదించినటువంటి విషయాన్ని గురించి చెప్పడం మీద నాకు ఉత్సాహం ఉండాలి. ఇప్పుడు దానికి అనుకూలమనిపించేది ఒకటి జరిగింది అంటే, నేను ఏసీ కారులో వచ్చాననుకోండి, కారులో కూర్చున్నంతసేపు చాలా అనుకూలముగా భావన చేసి, కారు కిందకి దిగగానే ప్రతికూలముగా భావన చేసి, అబ్బా ఏమిటండి ఇదే ఏసీ ఆడిటోరియం అయితే ఎంత బాగుండేదండి అని నాకు అనిపించింది అనుకోండి. ఇప్పుడు ఉపన్యాసం చెప్పడం అనేటటువంటి ప్రధాన లక్ష్యమునకు నేను బయలుదేరినప్పుడు ఉత్సాహము దాని మీద నిలబడడం కాకుండా, నా మనసుకి అనుకూలంగా అనిపించినప్పుడు పొంగు, నా మనసుకి ప్రతికూలంగా అనిపించినప్పుడు కుంగు. అంటే ఒక్కొక్కప్పుడు హర్ష ప్రకటన, ఒక్కొక్కప్పుడు దుఃఖ ప్రకటన, ఒక్కొక్కప్పుడు చాలా ప్రతికూలంగా ఉంది అనేటటువంటి వ్యతిరిక్త భావన, ఏదో ఖేదపడుతున్నటువంటి భావన. ఈ రెండు ఎప్పుడూ మనసుని అంటిపెట్టి ఉన్నటువంటి వాడెవరో వాడు లక్ష్యములను సాధించుట సాధ్యమైన విషయము కాదు. లక్ష్య సాధన యందు మనసు అటువంటి ఉద్విగ్నతలకు గురి కాకుండా, మనసు కేవలము లక్ష్యమును సాధించుట యందు మాత్రమే నిలబడిన వాడెవరో వాడు సంతోషమైన మనస్సు కలిగినవాడు. ఆ మనస్సు ఎవనికి ఉంటుందో, ఎవడు అధ్యవసాయము చేత మనస్సుని అలా సంస్కరించుకుంటాడో వాడు ఈ లోకమునందు సంకల్పించిన కార్యమును సాధించడము కరతలామలకము, వాడు సాధించగలడు. మనస్సుకి ఆ సంస్కారమును అలవాటు చెయ్యకపోతే ఏ కార్యం చేసినప్పుడైనా మనసు ఒక విషయాన్ని ప్రతిపాదిస్తూ ఉంటుంది. ఇది అనుకూలంగా ఉంది, ఇది అనుకూలంగా లేదు, ఇది ప్రతికూలంగా ఉంది. కాబట్టి ఎంతసేపు అది ఎక్కడ నిలబడుతూ ఉంటుందంటే, అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అన్నదాని మీద నిలబడుతుంది తప్ప లక్ష్యమునందు నిలబడదు. అనుకూలంగా ఉంది ఇక్కడ అని దానికి అనిపించింది అనుకోండి, అసలు లక్ష్యం కన్నా అది ఎక్కడ ఆగుతుందంటే, ఎక్కడ అనుకూలంగా ఉందని దానికి అనిపించిందో అక్కడ నిలబడిపోతుంది. ప్రతికూలంగా ఉందనిపించింది అనుకోండి, జారిపోతుంది అక్కడి నుంచి, ఇక్కడ వద్దు అంటుంది. అనుకూలము ప్రతికూలము యందు అది ఉండడానికి ఇష్టపడని స్థితిని, ఆ సంస్కారమును అది పొంది ఉంటే ఆ మనసు కలిగినటువంటి వాడు లక్ష్య సాధన యందు ప్రయాణము సంభవము కాదు. ఎందుకంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. స్థూల శరీరము గొప్పదా, స్థూల శరీరము కన్నా కూడా మనసు యొక్క శక్తి గొప్పదా అని అడిగితే మనస్సే గొప్పది. ఎందుకో తెలుసా? ఈ శరీరము ఎంత శక్తివంతమై ఉండనివ్వండి, అది ఎంత కార్యసాధన యందు సమర్థత కలిగినదై ఉండనివ్వండి, మనసు ప్రతికూల భావనని పొందిందనుకోండి, బా ఎవడ పడతాడండి ఈ బాధ అంతా అని నాకు అనిపించింది అనుకోండి, అంటే మీ మీద ఏ విషయంలోనూ ఉదాహరణ పెట్టడం నాకు ఇష్టం లేక నా మీద పెట్టుకుంటాను. ఎవడు పడతాడండి మీలో ఈ బాధ, ఈ వేడి, ఆఫీస్కి వెళ్ళి వచ్చి సాయంకాలం ఏదో హాయిగా కూర్చోక సాయంకాలం స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని ఓ పక్క చెమట, కరెంట్ ఉండదు, ఈ పంచె కట్టుకుని ఉపన్యాసానికి బయలుదేరి ఇక్కడికి వచ్చి బట్ట అంతా ఒంటికి అంటుకుపోతూ ఎవడు పడతాడు ఈ బాధ? మానేసేద్దాం. మే, జూన్, జూలై ఉపన్యాసాలు చెప్పను, ఏ ఆగస్టులోనో సెప్టెంబర్లోనో మళ్ళీ చెప్తాను అన్న దగ్గర మనసు ప్రతిపాదించిన చోట నేను నిలబడిపోయాను అనుకోండి, నేను ఇక రాలేను ఉపన్యాసానికి. ఒకవేళ ఉపన్యాసానికి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళవలసి వచ్చిందనుకోండి, ఏమన్నా ఏసీ ఆడిటోరియం అయితే వస్తాను, లేకపోతే నేను రానని చెప్తాను. అవునా కాదా? అంటే ఇప్పుడు ఉపన్యాసం చెప్పే సమర్థత నాకు లేక ఉంది, కానీ ఎందువలన నేను ఉపన్యాసానికి రావడంలో వైముఖ్యత పొందాను అంటే, నా మనసు ఇది అనుకూలము కాదన్న దగ్గర ఆగిపోయింది. అనుకూలము కాదన్న దగ్గర ఆగిన కారణం చేత భగవంతుడి గురించి మాట్లాడడంలో ప్రీతి చెందేటటువంటి నా వ్యక్తిత్వమునకు దోషం వచ్చింది. ఇప్పుడు నేను ఆ పని చెయ్యలేని స్థితి నాకు కలిగింది. మే నెల అవనివ్వండి, అక్టోబర్ నవంబర్లో అవనివ్వండి, వర్షాకాలమే అవనివ్వండి, భగవంతుడి గురించి చెప్పడమే నాకు ప్రీతిపాత్రము అనుకోండి, అప్పుడు ఈ ప్రతిబంధకములన్నీ నాకు దృష్టిలోకి రావు. ఆ కూర్చోవడం, ఆ చెప్పడం అంతే, ఆ సంతోషం.
ఇది మనసుకి ఎంతకాలము నిలబెట్టి ఉంచుకుంటుందో, మనసు ఆ స్థితి యందు నిలబడుతుందో అంతకాలము లక్ష్యమునందు ప్రయాణించగలుగుతాడు. అది అనుకూల ప్రతికూలములకు లొంగిపోయి లక్ష్య సాధన యందు వాటిని గమనించకుండా వెళ్ళగలిగినటువంటి ధృతిని కోల్పోతుందో అప్పుడు నిలబడిపోతాడు, ఎక్కడో ఒక్కడ నిలబడతాడు. అది లోకమునకు ప్రతికూలమనుకున్నది ఆయనకు అనుకూలమనిపించవచ్చు, ఆయనకి ప్రతికూలమనిపించినది లోకమునకు అనుకూలమనిపించవచ్చు. దానితో సంబంధం కాదు, తన లక్ష్యమునందు తాను ప్రయాణించగలగాలి. నేను ఇలా మాట్లాడే కన్నా మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తే మీకు చాలా తొందరగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళాలి. అసలు మొట్టమొదటి సమస్య ఎక్కడొచ్చింది వానరులతో? దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరులు సుందరకాండ ప్రారంభం లేదా కిష్కింధకాండ చివర ఎక్కడొచ్చింది సమస్య అంటే వాళ్ళు సముద్రాన్ని చూస్తూనే డీలా పడిపోయారు. వాళ్ళు ఏమన్నారంటే మేము 60 యోజనాల కన్నా ఎగరలేము, మేము ప్రయత్నిస్తాం అన్నవాళ్ళు ఎవరు లేరు. చెయ్యి పట్టుకుని ఎగురుదాం అన్నవాళ్ళు లేరు, మేము ఎగరలేము. కాబట్టి ఇప్పుడు వాళ్ళు సముద్రాన్ని చూశారు, సముద్రములో ఉన్న పాముల్ని చూశారు, సముద్రంలో ఉన్న తిమింగలాల్ని చూశారు, సముద్రములోని రాక్షసుల్ని చూశారు, నిరాధారమైన ఆకాశమును చూశారు, సముద్ర కెరటములు దాని లోతు చూశారు. దాన్ని దాటగలగడం అనేటటువంటిది తన సమర్థతలోనిది కాదని ఎగరగలిగిన కొందరున్నా ఎగరకుండా కూర్చున్నారు. హనుమ ఒక్కరు ఆయనకి శాప విమోచనం కాగానే మహేంద్రగిరి పర్వత శిఖరము మీద నిలబడ్డారు. నిలబడితే మహర్షి అన్నారు, సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి అన్నారు. మరి వీళ్ళందరూ వానరులు, హనుమ కూడా వానరుడే. కానీ హనుమ ఇవన్నీ చూడలేదు. సముద్రము, లోతు, నిరాధారమైన ఆకాశము ఇవి కాదు. ఆయన రామకార్యం మీద వెళ్ళాలి, సీతాదర్శనం కావాలి, అంతే. దాని చేత ఆయన మనసంతా ఎంత సంతోషంతో నిలబడిపోయిందంటే జగామలంకాం మనసా మనస్వి, మనస్సుతో ఆయన లంకను చేరిపోయారు. అంటే అసలు మొట్టమొదట ఏ కార్యక్రమాన్నైనా మీరు సంకల్పం చెయ్యగానే దాన్ని మనసుతో మీరు పూర్తి చేస్తే శరీరముతో పూర్తి చేస్తారు. మీరు మనసుతో హడిలిపోతే శరీరముతో చెయ్యడంలో వైక్లభ్యం వచ్చేస్తుంది. మనసు యొక్క ప్రభావము అంత తీవ్రముగా ఉంటుంది. అసలు ఆలోచన ఎందే అయ్య బాబోయ్ ఏమో మొదలెడుతున్నాం కానీ బాబోయ్ ఇవన్నీ అయ్యే పనులండి అన్నాడు అనుకోండి, ఎవడో ఒకడు తుమ్మితే చాలు అయిపోయిందండి, ఇంకా చేయలేడు, హడిలిపోతాడు. అసలు ముందు అయ్య బాబోయ్ ఇది ఎలా జరుగుతుంది, ఎలా చేస్తాం అన్నవాడు చేయలేడు. ఇది ఇలా చేయవచ్చు అని ప్రణాళికని రూపకల్పన చేసి ఇది చేయగలిగినదే అని మనసార నమ్మిన వాడెవరో వాడు చేయగలడు. ఒక్కసారి ఎక్కడైనా వైఫల్యం ఉంటుందేమో కానీ వాడు చెయ్యగలడు. ముందు మనస్సు యొక్క లక్ష్యం అది. మనసు జవముతో కూడినదై ఉండాలి, అది సంతోషముగా ఉండుట అన్న మాటకు అర్థం అది. అసలు నేనిది సాధించగలను కృత నిశ్చయంతో ముందు నిలబడడం కాదు. ఏ నిశ్చయాన్ని మీరు చేసుకున్నారో ఆ నిశ్చయం మీకు అనుకూల ప్రతికూలమైనవి అని బయట వాళ్ళకు అనిపించేవి ఎదురొచ్చినా మీకు అలా అనిపించకుండా మీరు లక్ష్యము వైపుకి దూసుకుని వెళ్ళేటప్పుడు మీ మనస్సు అలాగే నిలబడగలిగినటువంటి స్థితిని పొందితే అది సంతోషము. అప్పుడు అలా నిలబడగలడు అని బయలుదేరారు హనుమ. నేను దాటుతాను 100 యోజనముల సముద్రాన్నని. ఏ అడ్డం లేకుండా హాయిగా ఆయనేం దాటి వెళ్ళిపోలేదు. మొట్టమొదట ఆయనకు వచ్చినటువంటి ప్రతిబంధకము అనుకూలమైనది వచ్చింది. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే హనుమ కోణంలోంచి చూసినా మన కోణంలోంచి చూసినా అది అనుకూలమైనటువంటి ప్రతిబంధకం. ఎందుకని? సముద్రుడు మైనాక పర్వతాన్ని పైకి లెమ్మన్నాడు తన గర్భంలోంచి. మహానుభావుడు హనుమ వెడుతున్నారయా, ఆయనకి విశ్రాంతి కల్పించు, కాస్త ఓ పండు తింటారు, కాస్త తేనె తాగుతారు, కాసేపు కూర్చుంటారు, వెడతారు, లే అన్నాడు. లేచింది ఇప్పుడు మైనాక పర్వతం. అది బంగారు శిఖరములతో ఉంది. ఆయన చూశారు,
చూసి దర్శయామాస శృంగాణి సాగరైడ నియోజిత శాతకుంభమయీర్శృంగైస్కిన్నరమహోరగై అన్నారు మహర్షి. పాములతోటి, బంగారు శిఖరములతో, చెట్లతో, తేనెపట్లతో, పళ్ళతో పైకి లేచే శిఖరాలు. మనస్సు యొక్క ఆనుకూల్యత అంటే ఏమిటి? ఇన్ని యోజనములు ఎగిరి వచ్చాను, ఇదేదో తేనెపట్లు అవి ఉన్నాయి, ఒక్కసారి ఆగి కాసేపు ఇదేదో పుచ్చుకుని వెడదాం అనాలి. ఆయన ఏమన్నారంటే మధ్యేలోనతో యస్య విఘ్నోయమితి నిశ్చయ, సముద్రంలోంచి బంగారు శిఖరం ఎందుకు వచ్చింది? ఇది నా కార్యానికి విఘ్నం. అంటే ఏది మనం ఆయనకి అనుకూలం అనుకున్నామో దాన్ని ఆయన అనుకూలము అని భావన చెయ్యలేదు. నా లక్ష్య సాధనకు ఇది అడ్డు, నేను వెళ్ళాలంతే, దాని మీదే సంతోషం. వరసాపాతయామాస జీమూతమివ మారుత, వక్షస్థలంతో కొడితే చూర్ణములై పడిపోయాయి. మైనాకుడే లేచాడు. లేచి అంతరిక్షస్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్, అంతరిక్షంలో నిలబడి అడిగాడు మైనాకుడు, నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం, ఒక్కసారి నా శిఖరముల మీద దిగి కాస్త తేనె పుచ్చుకుని వెళ్ళండి, విశ్రాంతి తీసుకోండి అన్నాడు. ఆయన ఏం కోపగించలేదు, ఒక్కసారి ఇలా ముట్టుకున్నారు చేత్తో. ముట్టుకుని, నాయన ప్రతిజ్ఞాచమయా దత్తానస్థాతవ్యమిహాంతరే, నేను ప్రతిజ్ఞ చేశాను రామబాణం వెళ్ళినట్టు పెడతానని, కాబట్టి నేను ఆగకూడదు. ముట్టుకుని వెళ్ళిపోయారు. అనుకూలముగా అనిపించిన చోట ఆగలేదు, అనుకూలముగా అనిపించిన చోట ముఖము వివర్ణము కాలేదు. అయ్యో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానన్నే అన్న బాధ లేదు. అబ్బా బంగారు పర్వతాలని కళ్ళింత తెరుచుకోలేదు. ఇదేమిటి, నేను వెళ్ళవలసింది సీతాదర్శనానికి కదా, ఇది అడ్డొస్తోంది, ఛేదించుకుని వెళ్ళిపోయారు అంతే. ఉత్సాహమంతా దేని మీద అంటే లక్ష్య సాధన యందు మాత్రమే. ఇది దాటడం తేలిక. ఇప్పుడు సురస లేచింది, నా నోట్లోకి రా అందావిడ. ఇప్పుడు బంగారు పర్వతాలు వచ్చి కూర్చో అంటే కూర్చోను అని వెళ్ళిపోవడం పర్వాలేదు, మనసు సంతోషంతో ఉత్సాహంతో నిలబెట్టారు. ఎదురుగుండా ప్రతిబంధకం ఆయనకి అనుకూలమైనది అని మీరు ఇప్పుడు చెప్పలేరు, అది ప్రతికూలమైనది. మీరు మామూలుగా మీ వైపు నుంచి చూస్తే, మన వైపు నుంచి చూస్తే, మనం హనుమ వైపు నుంచి చూస్తే మనకేమనిపిస్తుందంటే బంగారు శిఖరాలు కనబడితే పెద్ద భయపడేది ఏముంటుందండి, ఒక పెద్ద స్వరూపం అడ్డంగా నిలబడి నా నోట్లోకి రా అన్నప్పుడు అయ్య బాబు ఇదేమిట్రా బాబు ఇంత దడ్డు వచ్చింది, దీన్ని మనం దాటగలమా దాటలేమా అని కదా ఆయన చూడాలి. కానీ ఆయన ఎలా ఉన్నారన్నది చెప్పారు మహర్షి. ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. ప్రహృష్టవదనం, ఆయన ముఖము అలాగే ఉన్నది, సంతోషముగా ఉన్నది. అంటే అనుకూలము ప్రతికూలము రెండు మాటలు లేవు. ఉత్సాహమంతా రామకార్యంలో లంకాపట్టణాన్ని చేరడమే. దానికి అనుకూలమని మనకనిపించవచ్చు, ప్రతికూలమని మనకనిపించవచ్చు. అసలు ఆయనకి దానితో సంబంధం లేదు, ఇవన్నీ బద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోతారంతే లంకకి. అంటే మనసు యందు ఆ సంతోషము, ఆ ఉత్సాహం, అంటే ఒకే స్థితి యందు లక్ష్యము మీద దృష్టి పెట్టి వెళ్ళగలిగిన స్థితి. మార్గమాలోకయందూరాదుర్ధం ప్రణిహితీక్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్ అంటారు మహర్షి. ఆ చూపు నిలబెట్టి ఆ దృష్టి అలాగే పెట్టి వెళ్ళగలిగినటువంటి ప్రజ్ఞ, ఆ లక్ష్య సాధన, దాని యందు అటువంటి దృష్టి కలిగిన వారు కాబట్టి ఇప్పుడు సురసని దాటారు. సింహకొచ్చింది, ఆవిడ ఏకంగా నీడ పట్టి లాగింది, ఆయన ఏం బెంగపెట్టుకోలేదు. ఒక్కసారి సూక్ష్మరూపంతో వచ్చి సింహక ప్రాణములను కూడా భంజించి దాటి 100 యోజనములు దాటి ఆవల ఒడ్డుకు వెళ్ళి దిగిపోయారు. సుందరకాండ అందుకే పారాయణకాండ. అది ఎన్ని అనుకూల ప్రతికూలములనో చూపిస్తుంది సీతాదర్శనమునందు. పోనీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏం సంతోషంగా ఉందా? లోకంలో ఎవరైనా ఇలా ఒకసారి చూస్తే ఇక కన్ను తిప్పలేరో అటువంటివన్నీ ఆయనకి కనపడ్డాయి. ఏదో ఒకటి కాదు. ఆయనకి బంగారం అంటే మక్కువ లేదండి, ఆయనకి పెద్ద అలంకారాలు అంటే మక్కువ లేదండి, అందుకని చెప్పి ఆయన అవన్నీ చూడలేదండి అంటారేమో. అక్కడ ఒంటి మీద బట్ట సరిగ్గా కూడా లేనటువంటి అనేకమైనటువంటి జాతులకు సంబంధించిన అపురూపమైన అందము కలిగిన కాంతలు పడుకుని ఉన్నారు. సీతమ్మేమో అని చూశారు ఆయన, ఆడవాళ్ళు అని చూడలేదు, సీతమ్మ అని వెతికారు.
నచాకులీనా నచ హీనరూపా నదక్షిణా నానుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వ నచాపి కాంతస్య నకామనీయ అన్నారు మహర్షి. అంతటి అందగత్తెలు అక్కడ పడుకుని ఉన్నారు. సీతమ్మ కాదు, సీతమ్మ కాదు, సీతమ్మ కాదు, సీతమ్మ కాదు, అంతకన్నా ఇంకొక కొద్దిగా దాటి ఆయన మనస్సు నిలబడలేదు, దాటిపోయారు. పోనీ ఆడవాళ్ల విషయంలో అసలు పట్టింపు లేని ఘోటక బ్రహ్మచారి అనుకుందామా. అప్పటి వరకు గుక్కెడు మంచినీళ్ళు తాగలేదు. కన్నతల్లి బిడ్డల్ని పిలిస్తే భోజనానికి ఎలా ఉంటుందో అక్కడ ఉన్న వంట పాత్రల్లోంచి వస్తున్న వాసనలు అలా ఉన్నాయన్నారు మహర్షి. ఇప్పుడు కనీసం దానికి వశం కావాలా, వెళ్ళి నోట్లో వేసుకుందాం అనుకోవాలా? కాదు, దృష్టి సీతాదర్శనమునందే. కాబట్టి దదర్శ హరిశార్దూలస్తస్య రక్షపతే గృహే మృగాణం మహిషాణంచ వరాహాణంచ భాగశః. దీన్ని చూడలేదు, పానశాల దాన్ని పట్టించుకోలేదు, ఇన్ని దాటి వెళ్ళిపోయారు. కానీ ఎక్కడా అసలు మనసు వైక్లభ్యమును పొందకపోతే ఇక సుందరకాండలా. ఇంతటి మహానుభావుడు ఒక చోట అన్నారు, చతురంగుళమాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయసః. ఇక్కడి వరకు లక్ష్యమునందు మాత్రమే దృష్టి పెట్టి అన్నిటినీ త్రోసిరాదని వెతికారు. ఒకసారి అన్నారు 4 అంగుళాలు వదలకుండా లంకంతా వెతికా, సీతమ్మ దర్శనం అవల, కాబట్టి నేను చచ్చిపోతానన్నారు. అలా అనుకునే ముందు అనుకున్నారు, అందుకు సుందరకాండకు అంత శక్తి వచ్చింది. మనసుదేనండి, ఏదైనా మనసు నిలబడగలిగితే సాధించగలడు. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మ యత్తత్కరోతి సహ తస్మాన్ అనిర్వేద కృతం యత్నం చేస్తే హిముత్తమం అన్నారు. అనిర్వేద శ్రియోమూలం, నిర్వేదమును పొందకుండా సంతోషముగా మనసుని నిలబెట్టగలిగిన వాడెవరో, అనుకూల ప్రతికూలములను లెక్కలోకి పెట్టుకోకుండా దృష్టిని కేవలము ఏ కార్యమును సాధించాలనుకుంటున్నాడో దాని మీదే పెట్టిన వాడెవరో, మనసును ఎప్పుడూ సంతోషముగా ఉంచగలిగిన వాడెవరో, అది ఏ సమస్త సౌఖ్యములకు హేతువు, కార్య సాధనకు హేతు అదే. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. సమస్తమైన విషయములను సాధించుటకు లోకమునందున్న ఏకైక మార్గము మనసును సంతోషముగా నిలబెట్టుట ఒక్కటే. అలా నిలబెట్టలేనివాడు ఏ కారణమునకైనా అనుకూలము ప్రతికూలము అన్న 2 విషయములను దృష్టిలో పెట్టుకుని నిలబడిపోయేవాడు కార్యసాధకుడు కాలేడు. కాబట్టి అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మ యత్తత్కరోతి సహ తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేస్తే హిముత్తమం. కాబట్టి నేను ఈ నిర్వేదాన్ని విడిచిపెడతాను, పరమ సంతోషంతో నిలబడతాను. మళ్ళీ మనసుని పూర్వస్థితి ఎందుంచి మళ్ళీ వెతుకుతాను లంకని. మళ్ళీ వెతికారు. ఇంత వెతికిన మహానుభావుడు సీతమ్మ కనపడలేదని ఆత్మహత్య చేసుకుంటాడు. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హదృష్ట్వా జనకాత్మజాం. చేతిలో పడితే తింటాను, లేకపోతే లేదు, ఇక్కడే ప్రాయోపవేశం చేస్తానన్నారు. మనస్సు అటువంటి స్థితి యందు నిలబెట్టి లక్ష్య సాధన చేసేటటువంటి గురి కలిగిన మహాపురుషులు, అటువంటి భగవద్భక్తి తత్పరులు ఎప్పుడైనా చిన్న వైక్లభ్యాన్ని పొందినా మళ్ళీ పరమేశ్వరుడే రక్ష చేస్తాడు. వెంటనే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అసలు ఆత్మహత్య చేసుకు చచ్చిపోతాననేటటువంటి ఆలోచనే దోషభూయిష్టం. కాబట్టి జీవం భద్రాణి పశ్యతి, చచ్చిపోతే ఏమొచ్చింది, కాబట్టి నేను మరణించకుండా నేను బ్రతికే ఉంటాను. బ్రతికి ఉండి సంతోషంగా మళ్ళీ నేను పూర్వపూనికతో నిలబడితే జీవన్ భద్రాణి పశ్యతి, మంగళములను చూడగలను. ఇప్పుడు మళ్ళీ పుంజుకున్నారు. మీకు తెలుసు, తర్వాత సీతమ్మ తల్లి దర్శనం చెయ్యగలిగారు మహానుభావుడు, ఆవిడ అనుగ్రహంతో చెయ్యగలిగారు. కాబట్టి మనిషి నిలబడడం అన్నది చాలా ప్రధానం. ఆ ఉత్సాహమును కాని మనసు కోల్పోయిందా, సంతోషమును కాని కోల్పోయిందా, లక్ష్యమునందు దృష్టి పెట్టగలిగిన స్థితి కాని పోయిందా, ఇక వాడేదీ సాధించలేడు. అందుకే
కిష్కింధకాండలో లక్ష్మణస్వామి రామచంద్రమూర్తితో ఒక మాట అంటారు. రాముడు ఒకానొక నాడు విశేషమైన శోకానికి గురైపోయాడు. ఎంత గురైపోయాడంటే ఇక సీతమ్మ కనపడదు. లక్ష్మణ, నా శరీరం పడిపోతుంది, నువ్వు వెళ్ళిపోయి ఇంటికి అన్నాడు. అప్పుడు లక్ష్మణస్వామి ఒక మాట చెప్పారు. ఉత్సాహో బలవాన్నార్యా నాస్తుత్యాహత్పరం బలం స్వోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. అన్నయ్య, ఉత్సాహమును ఉంచుకున్నవాడెవరో, మనసును సంతోషముతో నిలబెట్టి లక్ష్యము వైపుకి నడిచిన వాడెవరో వాడు సాధించగలడు. మనసు ఎప్పుడు విచలితమైపోతుందంటే 2 కారణముల చేత పడిపోతుంది. ఒకటి శోకము భయము. శోకము భయము అక్క చెల్లెళ్ళు. రెండవది అసంతృప్తి. ఎక్కడ అసంతృప్తి ఉందో అక్కడ ఇక మనసు లక్ష్యము వేటికి వెళ్ళలేదు. అందుకే వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అంటారు పోతన గారు భాగవతంలో. ఉన్నదానితో సంతోషంగా ఉండగలగడం, లక్ష్యమును సాధించుట యందు దృష్టి పెట్టి అనుకూల ప్రతికూలములను విడిచిపెట్టి లక్ష్య సాధన యందు నడవగలగడం, ఇది సంతోషం. అది లేనినాడు దుఃఖం. అది లేకపోవడమే దుఃఖము. కిం దుఃఖం? అసంతోషం. నాకొక్కటి చెప్పండి, దుఃఖము అన్న మాటకు అర్థం అసంతోషం అంటే ఏమండి మరి కలిసి వచ్చినప్పుడు సంతోషంగా ఉండదా అని మీరు నన్ను అడగచ్చు. అప్పుడు అది సంతోషమే కదా, అది అప్పుడు ఎందుకు సంతోషం కాకుండా పోయింది అంటే మీకు ఏది కలిసి వచ్చింది అది మీ దగ్గర ఉంది అని మీరు సంతోషపడిపోతున్నారో దానికి ఒక క్రీనీడ ఉంటుంది. నేనింత ప్రేమించే వస్తువు, నేనింత ఇష్టపడే వస్తువు, ఇది నా చెయ్యి జారిపోతుందేమోనన్న బెంగ మీకు ఎప్పుడూ ఉంటుంది. అభద్రత దాన్ని అనుసరించి ఉంటుంది. అది చెట్టు కొమ్మ సూర్యుడికి అడ్డొచ్చి తప్పుకున్నట్టు అది ఉందన్న ప్రీతి, అది ఎక్కడ జారిపోతుందోనన్న బెంగ. 2 ఏకకాలమునందు ఉంటాయి. ఎక్కడ ప్రీతి అప్రీతి, అనుకూలత ప్రతికూలత, ఈ 2 మనసు మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయో అంతకాలము వాడు లక్ష్యమును సాధించలేడు. అనుకూలము ప్రతికూలము 2 లేవు, లక్ష్యమును సాధించుట ఒక్కటే, అంతే. అలా వెళ్ళగలిగిన వాడెవరో, ఇక అనుకూల ప్రతికూలములకు లొంగకుండా ఉండగలిగిన వాడెవరో వాడే లక్ష్యమును సాధించగలడు. మీరు అందుకే చూడండి, కేవలము లక్ష్యమును సాధించుట యందు అనుకూలత ప్రతికూలత విడిచిపెట్టి వెళ్ళగలిగినటువంటి వాళ్ళని కొంతమందిని తయారు చేస్తుంటుంది ప్రభుత్వం. మీరు మొన్న చదివి ఉంటారు. వాళ్ళు గాలి, నీరు, నిప్పు, ఎండ, ప్రాణాలు, భయం ఏముండవు, లక్ష్య సాధన ఒక్కటే, అంతే. అటువంటి దృష్టి కలిగినటువంటి వ్యక్తి లక్ష్యమును సాధించగలడు. శరీర బలం కాదు, మనసు సంతోషముతో నిలబడింది. సంతోషం అంటే అనుకూల ప్రతికూలములకు అది చూడదు. అసలు ఇంకా యథార్థంగా మాట్లాడితే మనమందరం ఏది అనుకూలం అనుకుంటున్నామో అది వాళ్ళు అనుకూలం అనుకోరు. మనమందరం ఏది ప్రతికూలం అనుకుంటున్నామో అది వాళ్ళు ప్రతికూలం అనుకోరు. వాడు దాన్ని కూడా అనుకూలంగానే భావన చేస్తాడు. అది సంతోషంతో నిలబెట్టడం అన్న మాటకు అర్థం. నాకు ఇది చెప్తున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వికలాంగులకు, అంటే శరీరావయవములు సరిగా లేనటువంటి వాళ్ళకి అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు నిర్వహించారు. అటువంటి వాళ్ళందరూ ఆటలు ఆడుతుంటే ఒక 1000 మంది పిల్లల్ని రాష్ట్రపతి భవన్కి పిలిపించారు కలాం గారు. 1000 మంది పిల్లలు వచ్చారు. వస్తే ఆయన లోపల ఉన్నారు రాష్ట్రపతి భవన్లో. 1000 మంది పిల్లలు వచ్చారండి, అందరూ వికలాంగులు. మీరు వాళ్ళని ఉద్దేశించి 2 మంచి మాటలు చెప్పాలి అన్నారు. వెంటనే ఆయన ఆలోచించారు, ఆ పిల్లలను ఉద్దేశించి నేను మాట్లాడడం అంటే ఏం మాట్లాడాలి? అయ్యో పాపం మీకు వికలాంగులు, మీకు కాళ్ళు లేవు, చేతులు లేవు అని కాదు కదా మాట్లాడవలసింది. వాళ్ళు ఉత్సాహపడేటట్టు మాట్లాడాలి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏ శరీర దౌర్బల్యం ఉన్నదో దానిని వారు మనోబలంతో అధిగమించగలిగినట్టు మాట్లాడగలగాలి కదూ. ఆయన వెంటనే ఒక పద్యాన్ని రచన చేశారు. నేను మీకు తెలుగులో దాన్ని చెప్తాను. ఆయన బయటికి వచ్చి కాగితం తీసుకుని ఆ పద్యం చదివారు పిల్లలను ఉద్దేశించి. అందులో ఆయన అన్నారు, మీలో చాలామందికి శరీరావయవములు సరిగా లేవు, కానీ మనందరం పరమేశ్వరుని బిడ్డలం.
మీకు అవయవములు కొంతమందికి ఉండవలసిన అవయవములు ఉండవలసిన రీతిలో మీలో అందరికీ ఉండి ఉండకపోవచ్చు. సామాన్య మనుష్యునికి ఏ అవయవములు ఉంటాయో అందులో ఒక్కొక్క అవయవము మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి లోపం. ఒకడికి కాలు లేదు, ఒకడికి చెయ్యి లేదు అలా. కానీ మీ అందరికీ ఉన్నది మాత్రం ఒకటి ఉంది. అదే వజ్ర సదృశమైన మనస్సు, మొక్కవోని మనస్సు, నిరుత్సాహమును పొందని మనస్సు, ఎప్పుడూ సంతోషముతో ఉండగలిగిన మనస్సు. మీ మనస్సుకి ఆలంబనము కూడా ఒకటి ఉంది. ఏమిటో తెలుసా? అనుకూలముగా కానీ ప్రతికూలముగా కానీ ఉండగలిగిన పరమేశ్వరుడు అనుకూలమై మీకున్నాడు కాబట్టి మీకు బెంగలేదు అన్నారు. ఈ మాట ఆయన పద్య రూపంలో చదివారు వాళ్ళని ఉత్సాహపరచడానికి. చాలా గొప్ప సందేశం. ఆయన చదివితే ఒక కాళ్ళు లేవు ఒక పిల్లాడికి, ఎక్కడి వరకు కాళ్ళు లేవు. ఇరాన్కి చెందినటువంటి పిల్లవాడు డేకుతూ కలాం గారి దగ్గరికి వచ్చి ఓ కాగితం అందించాడు. ఆయన వంగి ఆ కాగితం అందుకుని చదివారు. అది పర్షియన్ భాషలో ఈయన ఓ పద్యం చెప్తే అతను వెంటనే ఓ పద్యం రాశాడు. ఆయన తీసి చదివి ఆ పిల్లవాడి వంక చూశారు. ఆయన చెప్పుకున్నారు, నా జీవితంలో నేను ఆ సందర్భాన్ని మరిచిపోలేను అని చెప్పారు. అతను పర్షియన్ భాషలో రాసిన కవిత్వం ఏమిటంటే, నాకు కాళ్ళు లేవు, నా మనసు నాతో అంది నువ్వు ఏడవకు కాళ్ళు లేవని, నీకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఎవరి ముందు మహారాజులే వచ్చినా మోకరిల్లవలసిన అవసరం నీకు లేదు. కాబట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను, ఆ స్థితి నాకొక్కడికే ఉంది అని రాశాడు. కలాం గారి కళ్ళ నీళ్ళు వచ్చాయి. అబ్బా, అందరూ కాళ్ళు లేవంటారు కానీ అతను కాళ్ళు లేవనలేదు, ఒకరి ముందు మోకరిల్లవలసిన అవసరం లేదు నాకు, అందుకని పరమేశ్వరుడు పెట్టలేదన్నాడు. ఏమి భావన! ఆ సుసంపన్నమైన భావన చేత అతను తన శరీర వైక్లభ్యాన్ని అధిగమించాడు. ఒక్కొక్క మహాపురుషుడు ఎక్కడ తయారవుతాడంటే, మనము ప్రతికూలము అనుకున్న దానిలో శాశ్వతమైనటువంటి వ్యవస్థని దిద్ది తయారవుతాడు. మహాత్ముడిగా గాంధీ ఎప్పుడు అవతరించారు? ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ టికెట్ కొనుక్కుని ట్రైన్లో వెళ్ళిపోతున్నప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఎవరో ఒక తెల్లటివాడు లోపలికెక్కి ఈ నల్లటివాడు కూర్చుంటే ఫస్ట్ క్లాస్లో నేను కూర్చోనన్నంత మాత్రం చేత తెల్లవాళ్ళు వచ్చి నాకు టికెట్ ఉంది నేను కూర్చుంటానని వాదిస్తున్నటువంటి గాంధీ గారిని ప్లాట్ఫామ్ మీదకి తోసేసి ఆయన యొక్క పెట్లన్నీ విసిరిపారేశారు. విసిరిపారేస్తే ఆయన ఆ ప్లాట్ఫామ్ మీద పెట్లు తీసుకుని వేచి ఉండు గదిలోకి వెళ్ళిపోయారు, వెయిటింగ్ రూమ్లోకి. వెళ్ళిపోతే ఆయనకి విపరీతమైన చలేసింది. ఆయన కోటు తీసి వేసుకోలేదు పెట్టులోంచి. ఎందుకు వేసుకోలేదో తెలుసా? ఇవాళ నాకు చలేస్తే నేను పెట్టి తీసి కోటు వేసుకుంటాను, కానీ కోటు వేసుకుంటున్నప్పుడు కూడా నన్ను అవమానకరంగా మాట్లాడేవాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు శాశ్వతంగా ఈ సమస్యకు ఒక పరిష్కారము లభించాలి. అందరూ ఏది నాకు అవమానము జరిగినది అనుకుంటున్నారో అందులోంచే ఒక కొత్త శకం ప్రారంభం కావాలన్నారు. అంతే. ఆయన సత్యాగ్రహ సిద్ధాంతం, అహింసా పోరాటం అక్కడ ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ దక్షిణాఫ్రికాలో ఆ రైల్వే స్టేషన్లో ఒక బోర్డు ఉంటుందిట, ఇక్కడే మహాత్మా గాంధీ ఆఫ్ ఇండియా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన లగేజ్ని ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా విసిరేశారు అని వెయిటింగ్ రూమ్ వైపు బాణం గుర్తు పెట్టి ఇక్కడే గాంధీజీ కూర్చుని ఆలోచించి వర్ణ వివక్షకి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. ఇక్కడ నుంచే వర్ణ వివక్షకి వ్యతిరేక పోరాటం ప్రారంభమై అందరూ ఒక్కటే అన్న సిద్ధాంతం ప్రారంభమై భారతదేశపు దాస్య శృంఖలాలు తెగిపోయే అహింసాత్మకమైన సహాయ నిరాకరణోద్యమంతో కూడుకున్నటువంటి భారత స్వాతంత్ర సంగ్రామం ప్రారంభం కావడానికి ఇక్కడే బీజములు పడ్డాయని బోర్డు ఉంటుందిట. అంటే మనం అనుకూలము కాదు, అవమానింపబడ్డాడన్న చోట ఒక మహాత్ముడు ఆవిర్భవించాడు. ఒక కాళ్ళు లేవు అని మనం అనుకున్నటువంటి చోట ఒక మహాత్ముడు, ఒక పిల్లవాడి యొక్క మనసులో అటువంటి ఆలోచన ఉద్భవించింది. వాడికి కాళ్ళు లేకపోవడం కాదు, కాళ్ళు ఉండి పిరికి మనసున్నవాడి కన్నా కాళ్ళు లేకపోయినా కొన్ని రెట్ల బలమైన మనసు ఉంది. వాడు మహాత్ముడు కాగలడు. ఎవడి మనసా సంతోషముతో ప్రహృష్టముగా నిలబడగలదో వాడు మాత్రమే మహాత్ముడు అవుతాడు తప్ప అందరూ మహాత్ములు కాలేరు. కాబట్టి దుఃఖమనగా ఏమి అంటే అనుకూలము ప్రతికూలము అన్నదానికి లొంగిపోవుట.
లక్ష్యమునందు మనసు నిలబెట్టినటువంటి వాడికి అనుకూలము ప్రతికూలము రెండు మాటలు లేవు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి తెలియని వాళ్ళు ఉండరు. మహానుభావుడు. భారతదేశంలో సాంకేతిక రంగమునందు ఒక మహర్షి సదృశుడు. అటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి చరిత్ర మీరు ఎప్పుడన్నా చదివితే తెల్లబోతారు. 13వ ఏట తండ్రి చనిపోయారు. ఆయనకి ఈ సాంకేతిక విద్య ఇంజనీరింగ్ చదువుకోవాలి అని కోరిక. మైసూరులో మేనమామ గారి ఇంటికి వెళ్ళారు. చదువుకోవడానికి, స్కూల్లో చదువుకోవడానికి కూడా డబ్బులు లేవు. చదువుకోవాలి అంతే ఆయన లక్ష్యం. ఆ లక్ష్యం కోసం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పడినటువంటి శ్రమ చదివితే అసలు ఇలా ఎలా చేశారనిపిస్తుంది. ప్రతిరోజు తన ఇంటి నుంచి 10 మైళ్ళ దూరం నడిచి ఒక మంత్రి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్పేవారు. మళ్ళీ 10 మైళ్ళు నడిచి ఇంటికి వచ్చేవారు. 20 మైళ్ళు అంటే దగ్గరగా 25 కిలోమీటర్ల కన్నా ఎక్కువ. అంటే రోజుకి 25 కిలోమీటర్లు నడిచి ఒక పిల్లవాడు, ఇంకా హై స్కూల్ చదువు కూడా చదువుకోని పిల్లవాడు 25 కిలోమీటర్లు ప్రతిరోజు నడిచి మంత్రి గారి పిల్లలకి పాఠం చెప్పి డబ్బు సంపాదించి ఆ డబ్బుతో స్కూల్లో చదువుకుని కష్టపడి తెచ్చుకున్నటువంటి స్కాలర్షిప్తో పూణే ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకుని ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి గోల్డ్ మెడల్ సంపాదించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు సంపాదించారు అనకండి. ఆయన సంపాదించడంలో లక్ష్యం మీద నిలబడినటువంటి ఆయన దృష్టి అనుకూలము ప్రతికూలము అన్న రెండిటిని విడిచిపెట్టి లక్ష్యమును సాధించుట యందు మనసు ఎప్పుడూ అదే ప్రహృష్టతతో నిలబడిపోయిందంతే. అదే సంతోషం. నేను ఆ లక్ష్యం వైపుకు అడుగులు వేస్తున్న ప్రతి అడుగు రోజు 20 మైళ్ళు నడిచొచ్చినా నేను చదువుకోవడానికి డబ్బు వస్తుంది. ఇప్పుడు నేను చదువుకోగలను. 20 మైళ్ళు నడిచిన పిల్లవాడికి తండ్రి లేడు, తల్లి దగ్గర లేదు, మేనమామ ఇల్లు, పేదరికం, తినడానికి సరి అయిన తిండి లేదు. ఎంత కష్టపడ్డాడో. నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు. ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నారు. మా గోపాలకృష్ణ గారికి తెలుసు బాగా. ఆయన ఇంజనీరింగ్ చదువుకోవాలని కోరిక. ఓసారి ఇంజనీరింగ్ సీట్ వస్తే డబ్బు లేక వదిలేశాడు. రెండవసారి ఇంజనీరింగ్ సీట్ వస్తే అన్నయ్య వదిన పడుకుంటే బయట చిన్న వరండా ఉండేది. నాకు మీరు అన్నం పెట్టినా పెట్టకపోయినా వరండాలో పడుకోవడానికి అవకాశం ఇవ్వండి, ఇంజనీరింగ్ చదువుకుంటానని అడిగాడు. ఉన్నదే ముగ్గురం తిందానరా అన్నాడు మహానుభావుడు. వరండాలో పడుకునేవారు. ఒకప్పుడు ఆయన ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటుంటే స్కూల్లో సర్క్యులర్ వచ్చింది. ఆయనకి సంతోషం, నేను ఇంజనీరింగ్ చదువుకుంటున్నానని. అంత కష్టపడి చదువుకున్నాడు. రేపు ల్యాబొరేటరీ ఉంది, అందరూ బూట్లు వేసుకు రావాలి, ఫలానా రకం షూ వేసుకోవాలి అని. ఎక్కడ కొనుక్కుంటాడు బూట్లు? ప్రిన్సిపాల్ గారి రూమ్ దగ్గరికి వెళ్ళి బయట నించున్నాడు. 6:30 అయిపోయింది, 7 అయిపోయింది, 7:30 అయిపోయింది. వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాడు ఆయన. 7:30 అయిపోయిన తర్వాత లోపల అందరితో మాట్లాడి ప్రిన్సిపాల్ గారు బయటికి వచ్చారు. బయటకు వచ్చి పిల్లాడిని చూసి ఓయ్ అని పేరు ఉచ్చరించి ఆ పిల్లవాడిని అన్నారు, ఏమి ఇక్కడి నుంచి ఉన్నావు, రాత్రి 7:30 అయినా అన్నారు. అతను, అయ్యా మీరు షూస్ కొనుక్కోమన్నారు రేపటి నుంచి అని వలవల ఏడిచేశాడు. ఆయనకు అర్థమైంది. నీకు డబ్బు లేదా అని అడిగారు. లేదు, అన్నయ్య దగ్గర నేను వరండాలో పడుకుని చదువుకుంటున్నాను అన్నారు. రా కారిక్కో అని షూ కొనిచ్చి పిల్లవాడు హాస్టల్లో అన్నం తినడానికి ఏర్పాటు చేశారు. అదే పిల్లవాడు తరువాతి కాలంలో ఇంజనీరింగ్లో పట్టభద్రుడై ఎనలేని ఖ్యాతి సంపాదించి అదే వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీకి చాలా గొప్ప స్థాయిని మార్చి ఉన్నత స్థాయి ఇవ్వవలసి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తరపున కాలేజీలో ఉన్నటువంటి పరికరాల్ని పరిశీలించడానికి వెళ్ళినటువంటి కమిటీలో మెంబర్గా వెళ్ళాడు ఆయన. అదే కాలేజీ ముందు కారు దిగితే పూలదండ వేసి ప్రిన్సిపాల్ గారు లోపలికి తీసుకెళ్తున్నప్పుడు, గురువుగారు నా కన్నుల వెంట అశ్రుధారలు కారాయండి అని నా దగ్గర కూర్చుని ఒకనాడు చెప్పాడు. లక్ష్యశుద్ధి, నేనిది సాధించాలి, కష్టమా సుఖమా ఒకనాడు నేను అనుకున్నది అవుతాను, అప్పటి వరకు నేను ఇలా కష్టపడవలసింది అంతే. సాన పెడితే కానీ వజ్రానికి కాంతి రాదు, పుటం పెడితే కానీ బంగారానికి మెరుపు రాదు, కర్ర లోపల అగ్ని ఉంటుంది, కర్రని కర్రతో రాపాడిస్తే కానీ నిప్పు పైకి పుట్టదు, నీరు భూమిలో ఉంటుంది, భూమిని తవ్వితే తప్ప జలపడదు. లక్ష్యమునందు శుద్ధి లేనివాడు మనసు అనుకూలమో ప్రతికూలమో అని ఆగిపోయినవాడు కార్యమును సాధించలేడు. ఎక్కడ మనసు సంతోషముతో నిలబడుతుందో వాడికి సుఖదుఖములు లేవు.
వాడికి ఇది అనుకూలంగా ఉందని లేదు, ఇది ప్రతికూలంగా ఉందని లేదు. ఆ రెండూ వాడి శరీరానికి అంటితే కదూ, వాడికి ఆ పట్టింపు లోపల పట్టుకుంటే కదూ. ఏది పట్టుకోవాలి? మనస్సు పట్టుకోవాలి. బాగుంది బాగులేదు అన్న రెండు మాటలు పట్టుకోవాల్సింది మనస్సు. ఆ మనస్సు బాగుందన్న దాని మీద లేదు, బాగులేదన్న దాని మీద లేదు. తను దేని మీద దృష్టి పెట్టాలనుకున్నాడో దాని మీదే నిలబడిపోయింది ఆ దృష్టి. ఇక అనుకూలము ప్రతికూలము ఆయనకి ఎలా తెలిసాయి? ఆయనకి తెలియవు. ఆత్మని తెలుసుకోవాలనుకున్నటువంటి భగవాన్ రమణులు అరుణాచలం పాతాళలింగం దగ్గర కూర్చుని తపస్సు చేస్తుంటే తేళ్ళు జెర్రులు తొడల కింద పట్టి కురికేస్తే మాంసపు ముక్కలు ఊడిపోయి నెత్తురు కారి అట్టలు కట్టింది. ఆయనకి తెలియలేదు. లక్ష్యశుద్ధి, మనసు అనుకూలము ప్రతికూలము అన్న రెండు మాటల చేత ప్రభావితము కాకుండా నిలబడగలిగితే అటువంటి మనస్సు సంతోషము కలిగిన మనస్సు. అటువంటి మనస్సు సాధించలేదు అన్నది లేదు. అలా కాకుండా ప్రతి చిన్న విషయంలో మనసు యొక్క అనుకూలత, మనసు యొక్క ప్రతికూలత ఈ రెండిటి దగ్గర ఆగిపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు లక్ష్యములు పెద్ద పెద్దవి నోటితో చెప్పగలడేమో కానీ వాడు మాత్రము జీవితంలో ఆ లక్ష్యములు సాధించలేడు. తెల్లవారుజామున 4 గంటలకు అలారం పెడతాడు. 4 గంటలకి లేస్తాను, 4 నుంచి 7 వరకు 3 గంటలు చదివేస్తాను, 3 గంటలంటే గంటకి 25 పేజీలు చెప్పిన 75 పేజీలు చదువుతానంటాడు. అలారం కొట్టినప్పుడు దాన్ని ఇలా నొక్కేసి పడుకుని నిద్రపోయి 8 లేస్తాడు. ఎలా సాధిస్తాడు లక్ష్యం? 4 గంటలకి నిద్ర లేవలేని వాడు లక్ష్యాన్ని సాధిస్తాడా? 4 గంటలకి అలారం కొడితే ఉలిక్కిపడి లేచి తన కార్యాన్ని ప్రారంభించిన వాడు, వాడికి ఇంకా నిద్రపోదామని శరీరం కోరినా వెంటనే ఉత్సాహంతో లేచి మొహం కడుక్కుని కూర్చున్నవాడున్నాడే వాడు కార్యమును సాధిస్తాడు. మహాత్ములు ఎవ్వరూ ఒక రాత్రికి రాత్రి తయారైన వారు కారు. మహాత్ముల జీవితాలు ఇవి పూల పాన్పులు కావు. ఎంతో కష్టపడితే, ఎంతో నలుగుడు పడితే వాళ్ళు మాత్రమే మహాత్ములు కాగలరు. లేనివారు మహాత్ములు కాలేరు. ఓర్చగలగాలి. ఓర్చడంలో ఏదో కష్టపడిపోతున్నానన్న భావన కాకుండా నీ లక్ష్యమేదో ఆ లక్ష్యమునందు నువ్వు నడుస్తున్నప్పుడు నీకు దానిలో మనసు ప్రహృష్టమై ఉండగలగాలి. అలా ఉండగలిగితే నీవు నీ లక్ష్యమును సాధించగలవు. నీకు సుఖము దుఃఖము అన్న రెండు లేవు. అలా కానంతకాలము అది దుఃఖమే. అనుకూలంగా ఉన్నా దుఃఖమే, ఎందుకంటే అది ఎక్కడ పోతుందో అని బెంగ. ప్రతికూలంగా ఉన్నా భయమే, ఎందుకంటే దానికి వాడు తట్టుకోలేడు. కాబట్టి దుఃఖం ఏది? కిం దుఃఖం? అసంతోష. సంతోషముగా ఉండలేకపోవడమే దుఃఖము. ఇది శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన. ఈ ప్రతిపాదన అర్థం చేసుకున్న నాడు వ్యక్తి మనసుకి తాను లొంగడం కాదు, ఆగి వెనక్కి తిరిగి చూసి మనసుకి శిక్షణ ఇవ్వగలిగిన స్థితికి వస్తాడు. నోర్మోయ్, లక్ష్యమును సాధించవలసిందే. వ్యాపారస్తుడు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ధనాన్ని తీసి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తాడు. నీకత్యంత ప్రీతిపాత్రమైన శరీరము ఖేదపడుతున్నా పరమేశ్వరుణ్ణి చేరడానికి నువ్వు ఖేదం అనుభవించవలసిందే. ఇందులో అనుకూలము ప్రతికూలము రెండు మాటలు కుదరవు. ఈశ్వర ధ్యానమునందు అలా కూర్చుంటానంతే. నొప్పెట్ని కాళ్ళు, తిమ్మిరి లెక్కని, ఊడిపోని చర్మం, ఏమైపోని ఆ లక్ష్యం అంతే. దాచి దీన్ని జాగ్రత్త చేస్తే ఉంటుందా? ఒకనాడు దోషుడు బూడిద. అది కాకముందు నిన్ను ఎలా వాడాలో అలా వాడతాను. లక్ష్యమునందు నువ్వు నిలబడగలిగితే నీకు అనుకూలము ప్రతికూలము లేవు, సంతోషముగానే ఉన్నావు. నీకు సంతోషము లేదు, దుఃఖమున్నది ఎప్పుడు? నీ మనసుకి సంతోషము లేనప్పుడు. అంటే అది ఆ స్థితి యందు నిలబడలేకపోతే దుఃఖమే. ఏది జారుతున్నా దుఃఖంగా ఉంటుంది, ఏదన్నా నీకు అనుకూలంగా అనిపించింది వచ్చినా అది పోతుందేమో అని దుఃఖంగా ఉంటుంది. కరెంటు ఉన్నా దుఃఖమే, ఎందుకంటే కరెంటు పోతుందేమో అని ఏడుస్తాడు. కరెంటు పోయినా దుఃఖమే, పోయిందని ఏడుస్తాడు. కాబట్టి ఎప్పుడూ దుఃఖమే. నాతో ఒక ఆయన ఓ మాట అన్నాడు. ఓసారి నేను అన్నాను, ఏమి ఎండలండి, ప్రాణం పోతోంది అన్నాను. అది ఋతుధర్మం కదండి. చలిగా ఉంది, మనకి చల్లగా ఉంది అని ఎలా అనుకుంటామో, ఋతుధర్మం ఈశ్వరుడు ఆ ఋతువును అలా ప్రకాశింపచేస్తున్నాడు. ఋతు సుదర్శన కాల పరమిష్ఠి పరిగ్రహ. ఋతువు విష్ణుస్వరూపం అని చెప్తున్నాగా. ఆతపీమండలీ మృత్యు పింగళ సర్వతాపన
ఆయనే కదా ఋతుస్వరూపంలో ఉన్నవాడు. కాబట్టి ఆయన కౌగిలింత. కాబట్టి దాని గురించి ఎక్కువగా విమర్శ చేయడం ఎందుకు? అలా లేకపోతే ఈ లోకంలో